ఇప్పుడు చూద్దాం ఇమ్లీ నన్ను గుర్తుపడుతుందో లేదో. ఒకవేళ ఇమ్లీ నన్ను గుర్తుపట్టలేదనుకో, అప్పుడు నన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేరు. నువ్వు నాకు దూరంగా వెళ్ళి దాక్కో. ఏక్ నిరంజన్ ఇమ్లీ బాలా. నమస్కారం బాబా. తమకి నా పేరెలా తెలుసు? మాకు నీ గురించి మొత్తం పూర్తిగా తెలుసు బాలా. నీ నాన్నగారి పేరు సిన్హా సాహెబ్, నీ మిత్రుల పేరు వీర్ ఇంకా చుల్బుల్. తమరు సామాన్యులు కారు, తమరు అంతర్యామి. నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మా నాన్నగారిని తీసుకొస్తాను. తమరు ఇక్కడే ఉండండి. చుల్బుల్, మనం దొరికిపోయేలా ఉన్నాం. వాళ్ళ అమ్మా నాన్నగారిని అందరినీ తీసుకొస్తుందంట. ఈ చిన్న స్వాములు వారు ఎవరు? ఆయన ఈ చుల్బుల్తో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఇలాంటి నాటకాలు ఆడలేను. అయితే పారిపోదాం పదా. ఆగండి, మా అమ్మా నాన్నగారు వచ్చేస్తారు. ఎక్కడున్నారు? వాళ్ళని పిలవకు ప్లీజ్. ఇమ్లీ వద్దు వద్దు. నువ్వు వీరువి కదూ? నాకు తెలుసు. నిన్ను చూడగానే కనిపెట్టేశాను, కానీ నేను నమ్మలేకపోయాను. జింటూ జింటూ త్వరగా రా. చెప్పండి బాస్, ఏం చెయ్యాలి? నన్ను నార్మల్ గా మార్చు. అలాగే బాస్. అమ్మా, మీరు వెంటనే ఇక్కడికి రావాలి. ఇక్కడ 1 కొంటే 2 ఫ్రీగా ఇస్తున్నారు. 1 కొంటే 2 ఫ్రీయా? వెంటనే వచ్చేస్తున్నాను. ఎంతకీ నువ్వు ఆ చెట్టు పైన ఎక్కి ఏం చేస్తున్నావు? ఎక్కడ అమ్ముతున్నారు? అలాంటిదేమీ లేదు, నేను ఉత్తినే చెప్పాను. లేదంటే మీరింత తొందరగా రారని. అమ్మా, అలా చూడండి, అక్కడ ఏం జరుగుతుందో. త్వరగా. జింటూ, నువ్వు నన్ను మళ్ళీ బాబాలా మార్చు. నేను అలా మారి ప్రకాష్ కి వాళ్ళ మిత్రులకి బాగా పాఠం నేర్పించాలి. అలాగే బాస్. బండి వేర్ మ్యాజిక్ చేస్తున్నాడు. ఎక్కడ మ్యాజిక్ చేస్తున్నాడు? నాకేం కనిపించట్లేదే. అదిగో అక్కడ చూడు. అక్కడ కనిపించడం లేదా? జింటూ, వెంటనే వీళ్ళని అదృశ్యం చెయ్యి త్వరగా. మరైతే వీళ్ళకి పాఠాలు ఎలా చెప్తారు? సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. బంటి వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చి చూపించేశాడు. ఈ బంటికి గట్టి గుణపాఠం చెప్తాను. మా తాతగారు చెప్తూ ఉంటారు, థింక్ పాజిటివ్. ఇంపాసిబుల్ అయినా కూడా పాసిబుల్ అవుతుందని. మీరు రేస్ మొదలు పెట్టండి. వీర్ నువ్వు పరిగెత్తలేవు. కరణ్ ఎక్కడున్నాడు? సార్, అతని కాలికి దెబ్బ తగిలింది. అతని ఇంటికి వెళ్ళిపోయాడు. మిస్ ఖురానా, అక్కడ చూడండి. ఇప్పుడేమవుతుంది? ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్. అండ్ గో. మిస్టర్ ఖురానా, అక్కడ చూడండి. ఆ పిల్లాడు గవర్నమెంట్ స్కూల్ తరపు నుంచి పరిగెడుతున్నాడు. వాడు ఖచ్చితంగా గెలుస్తాడంటారా? ఎప్పుడు ఒకరిని అండర్ ఎస్టిమేట్ చేయకు. ఆ తర్వాత ఆ పిల్లాడి మీద ఒక కన్నేసుంచు. నువ్వు ఈ పిల్లలతో గెలవలేవు. ఒకవేళ రోబోటిక్ పవర్ ఉపయోగిస్తే అందరికీ తెలిసిపోతుంది. జింటూను పిలు, పని నిన్ను గెలిపించగలడు. చెప్పండి బాస్, ఎవరి వెనకాల పరిగెడుతున్నారు? జింటూ, నేను చెప్పేది విను. స్కూల్ కి రేస్ జరుగుతుంది. నువ్వేదో ఒకటి చేసి నన్ను రేస్ లో గెలిచేలా చెయ్యి. అలసిపోతే చెప్పండి, నేను ఎత్తుకుంటాను. ఇప్పుడు చూడండి. అరే త్వరగా చెయ్యి. అన్ని కుర్చీలు టేబుల్ వెయ్యి. ఇప్పుడే రేస్ స్టార్ట్ అయింది. అందరూ రావడానికి టైం పడుతుంది. అసలు తొందర ఏమీ లేదులే, నువ్వేం కంగారు పడకు. ఏం చేస్తున్నావు నువ్వు? రేస్ లో పరిగెత్తకుండానే నన్ను ఫినిషింగ్ లైన్ దగ్గరికి తీసుకొచ్చావా? ఇలా చేస్తే అందరూ నేనేదో మ్యాజిక్ తో గెలిచాను అనుకుంటారు. త్వరగా వెనక్కి తీసుకువెళ్ళు, త్వరగా. అరే, ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? నాకన్నా ముందైతే వెళ్ళలేదు కదా.
నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను మీ వెనకాలే పరిగెడుతున్నాను. జింటూ, వీరిని పట్టుకుని ఎగురుతూ తీసుకెళ్ళు. నిజంగా వీరు పరిగెడుతున్నట్టే అనిపించాలి. ఇతను ఎలా పరిగెడుతున్నాడు? జింటూ, నా కాలనైతే భూమిపైకి ఆనించు, లేకపోతే అందరికి నేను ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. నేనే జింటూని, నా పేరే జింటూ. మీరేం చేస్తున్నారు బాస్? నేను రైల్వే ట్రాక్ మీద నడిచే కార్ని తయారు చేస్తున్నాను. దీని భాగాలని తయారు చేశాను. వాటన్నిటిని నువ్వు త్వరగా ఫిక్స్ చేయాలి, సరేనా? అలాగే బాస్. ధన్యవాదాలు జింటూ. అసలు ఇంతకీ ఈ కారు రైల్వే ట్రాక్ మీద నడవగలదా లేదా అనేది ఇప్పుడు చూడాలి. ఇలా చూడండి, ఈ కార్ మీకోసం తయారు చేయలేదు. నేను ఇమ్లీ ఇందులో వెళ్తాం. దిగండి, దిగండి. అసలు ఈ కారు నడుస్తోందో లేదో చూద్దాం పదండి. అమ్మా జింటూ, దీన్ని ఆకాశంలో ఎగరేస్తున్నావేంటి? ఇది రైల్వే ట్రాక్ మీద నడవాల్సిన కారు. భలే 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 తమాషాగా ఉంది. అమ్మా, వీర్ కారు, వీర్ కారు. అమ్మా, వీర్ కార్ ఎగురుతోంది. అతని దగ్గర ఏదో శక్తి ఉంది. త్వరగా రండి, త్వరగా రండి. చూడండి, త్వరగా రండమ్మా, త్వరగా రండి, త్వరగా రండమ్మా. కారు వచ్చేస్తోంది. చూసారా, బంటి మళ్ళీ మనల్ని చూసేశాడు. అగడం బగడం మాలం పాలం చూసిందంతా మర్చిపో. ఇప్పుడు నువ్వు చూసిందంతా ఏది గుర్తుకు రాకూడదు. జింటూ, నువ్వు వెళ్ళిపో. నువ్వు దేనికి పనికిరావు. నువ్వు అందరి ముందు నా రహస్యాల్ని బయట పెట్టేసేలా ఉన్నావు. ఏదో చూపిస్తానన్నావు కదా. నేనేమీ చూపిస్తానని చెప్పలేదు కదా. మరి ఇంతసేపు గోల చేసి పిలిచావు కదా, ఇంతలోనే ఏమైంది? నేనేమీ మిమ్మల్ని పిలవలేదే. అయినా నేనెందుకు పిలుస్తాను? పద, చెవులు పట్టుకుని నాతో పాటు కిందకి రా. పద. వీర్, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం తయారు చేస్తున్నారు? తాతయ్య, వీరు ఒక కారు తయారు చేస్తున్నాడు. అది రైల్వే ట్రాక్ మీద కూడా పరిగెత్తగలదట. పిల్లలు, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఎప్పుడూ రైల్వే ట్రాక్ కి దూరంగా ఉండాలి. అలాగే వాళ్ళు రైల్వే ట్రాక్ మీద నడిచే కారుని తయారు చేయకూడదు, సరేనా? ఎందుకంటే ఏ క్షణాన్నైనా ఎటువైపు నుంచైనా ట్రైన్ రావచ్చు. అదే ప్రమాదానికి ముఖ్య కారణం కావచ్చు. పిల్లలు రైల్వే ట్రాక్ కి దూరంగా ఉండాలని నాకు బాగా తెలుసు తాతయ్య. కానీ నేను రోబోట్ని కదా. ఓకే, ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో. నీ పవర్ నువ్వు ఎప్పుడూ ఇతరుల ముందు ప్రదర్శించకూడదు, అర్థమైందా? అలాగే. వీర్, ఒక శుభవార్త నాకిప్పుడే తెలిసింది. మా ఊరికి వెళ్లే రైళ్లు స్టార్ట్ అవబోతున్నాయట. రేపు మొదటి ట్రైన్ లోనే నేను, మా అమ్మగారు, నాన్నగారు ఊరికి వెళ్తున్నాం. ఏం పర్వాలేదు ఇమ్లీ, నువ్వు మీ అమ్మా నాన్నలతోనే వెళ్ళు. మనం ఇంకోసారి ఎప్పుడైనా కారులో వెళ్దాం, సరేనా? అలాగే. ధన్యవాదాలు వీర్. నేను నిజమే చెప్తున్నానమ్మా, నన్ను నమ్మండి. మళ్ళీ ఏమైంది? అలా నేల మీద పడి కొట్టుకుంటూ అరుస్తున్నావు. కిందకి పద, నీ పని చెప్తాను. జింటూ, దయచేసి నీ జిత్తులు ఉపయోగించి ఇంకెప్పుడు ఇతరులని ఇబ్బంది పెట్టకు. అలాగే బాస్. మున్ను, నువ్వేం చేస్తున్నావు? నా గాలిపటాన్ని తీసుకొని తిరుగుతున్నావేంటి? ఇవి నా గాలిపటాలు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. కైకి, ఈ గాలిపటం ఎవరిది? అది నీదే కదా. మన మున్నుకి సాయం చేయాలి. ఏమైంది మున్ను? నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? మా నాన్న నాకు 10 గాలిపటాలు ఇచ్చారు. వాటిని బంటి లాక్కున్నాడు. నువ్వేం బాధపడకు. గాలిపటం ఎగరేసి ఆ గాలిపటాలన్నిటినీ కట్ చేసేసి తీసుకొచ్చి నీకు ఇస్తాను. నిజంగానే, నాతో రా. నేనే జింటూని, నా పేరే జింటూ. అరే, మాకు తెలుసు బాబు. పదే పదే ఎందుకు చెబుతావు?
బాస్ ఏం పనో చెప్పండి. నేను ఇప్పుడు బంటి తన స్నేహితుల గాలిపటాలన్నిటినీ కట్ చేసేస్తాను. ఆ తెగిన గాలిపటాల దారాల్ని నా దారానికి కట్టాలి. తర్వాత గాలిపటాలన్నిటినీ కిందకి తీసుకొచ్చి వాటన్నిటినీ మున్నుకిస్తాను. రా, పందానికి వస్తావా? ఎందుకు రాను? నా గాలిపటాన్ని కట్ చేయడం అసాధ్యం. తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సవ్యంగా ఆలోచిస్తే అసాధ్యం కూడా సాధ్యం అవుతుందని. అరే, మన గాలిపటమే తెగిపోయింది. అది తెగిపోయింది. అదేలా సాధ్యం? నా గాలిపటం ఏమీ తెగిపోలేదు. నేనే దారాన్ని కాస్త వదులు చేశాను. అవునా చుల్బుల్? అవును. బాస్, బంటి తన దారానికి గాజుపొడి పూసాడు. మీరు అతని గాలిపటాన్ని కట్ చేయలేరు. జింటూ, నువ్వు నా దారాన్ని చాలా గట్టిగా చేయి. అప్పుడు దాన్ని ఎవ్వరూ కట్ చేయలేరు. అలాగే బాస్. వీరన్ని గాలిపటాల్ని కట్ చేసేశాడు. ఎలా కట్ చేశాడు?